ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 217వ పద్యం. విను సుఖయోగికి మనుజేసుడిట్లను మునినాథ దేవదర్శనమున్ కలుగన్ నారద మునికెన్ పంకేరుహ భవుడు పంకేరుహ భవుడు ఎరింగించిన తెరగున్ సత్కృపతలిర్పగణుతింప సత్వాది గుణశూన్యుడగు హరి కమలాక్షులోక మంగళములైన కథలు నాకు ఎరిగింపు కైకొని నిస్సంగమైన నా హృదయాబ్జమందు కృష్ణ భవ్య చరితుని ఆద్యంత భావశూన్యును చిన్మయాకారున్ అనఘం లక్ష్మీ సమేతు నిలిపి అస్థిర విభవం అఖిల హేయ భాజనం బైన ఈ కళేబరము విడుతో హేయ భాజనం బైన ఈ కళేబరము విడుతో విను వినుము సుఖ సుఖ యోగి యోగి కిన్ గి మనుజ మానవులకు ఈశుడు ప్రభువు ఇట్లు ఆ విధముగా అను పలికెను ముని మునులలో నాథ ప్రభువ దేవ దేవుని దర్శనము కలిగిన తర్వాత నారద ముని కిన్ కి పంకేరుహ భవుడున్ బ్రహ్మదేవుడు ఎలింగించినన్ తెలిపిన తెరగున్ విధమును సత్కృపన్ మంచిదయ్యా తలిర్ప వికసించునట్లు గణుతింపన్ ఎంచబడినట్లు సత్వాదులు గుణములు శూన్యుడు లేనివాడు అగు అయిన హరి కమలాక్షుని లోకములకు మంగళములు శుభకరములు అయినట్టి కథలను నాకు ఎరిగింపు తెలుపుము కైకొని గ్రహించి నిస్సంగమము అనగా బంధనాలు లేనిదన్నమాట. అయినా నా యొక్క హృదయమును అబ్జము పద్మము అందున్ లోపల కృష్ణుని భవ్య శుభమైన చరితునిన్ ప్రవర్తన కలవారిని ఆది మరియు అంతముల భావములు శూన్యుడు లేనివాడు చిన్మయానందము ఆకారున్ తన ఆకారమైన వాడు అనుగున్ పాపములు లేనివాణిని లక్ష్మీదేవితో అనగా సర్వ సౌభాగ్యములతో సమేతున్ కూడినవాని నిలుపుకొని అస్థిరమైన విభవంబున్ వైభవములు నిఖిల సమస్తమైన హేయ ఏవగింపు భాజనంబున్ కలుగజేయినవి అయినట్టి ఈ కళేబురమున్ ఈ శరీరమును విడిచేదను భావము. తరువాత పరిషత్తు సుఖమహర్షిని ఇలా అడిగాడు. ఓ మునీశ్వర, బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్ సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు చెప్పండి. సత్వరజస్తమో గుణాలకు అతీతుడు పద్మనేతుడైన శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి. అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమైన నా హృదయకమలంలో శుభచరిత్రుడు, తుది మొదళ్ళు లేనివాడు, చిన్మయ స్వరూపుడు, పాపరహితుడు, లక్ష్మీ సహితుడైన కృష్ణుడిని నిలుపుకుంటాను. చంచలము హేయాలన్నిటికీ నిలవైనట్టు ఈ శరీరాన్ని విడిచిపెడతాను. తర్వాత 218 వచనం. అదీనుగాక ఎవరినేని శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణ
కీర్తనంబులు వెనుతుం పలుకుతుండు అట్టివాని హృదయ పద్మమునందు కర్ణరంధ్ర మార్గంబులం ప్రవేశించి కృష్ణుడు విశ్రమించి సలిల గతంబైన కలుషంబును జరత్కాలంబు నివారించు చందంబున ఆత్మగతంబైన మాలిన్యంబును అపకర్షించుగావున. భావము. అంతేకాక ఎవడు కృష్ణుని గుణగణాలను ఇతరులు కీర్తిస్తుంటే శ్రద్ధాభక్తులు కలిగి వింటాడో, తాను స్వయంగా కీర్తిస్తాడో అలాంటి వాని హృదయ కమలంలోకి శ్రవణ కుహరాల ద్వారా కృష్ణుడు ప్రవేశిస్తాడు. అక్కడ విశ్రమిస్తాడు. నీటిలోని మాలిన్యాన్ని శరదృతువు తొలగించినట్లు మనసులోని మాలిన్యాన్ని తొలగిస్తాడు. కనుక సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.